చూస్తున్నాం ఈ మధ్య రోజు రోజుకి మావోయిస్టులకి మధ్య ఎదురు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగానే మావోల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అసలు మావోల ఉనికి ఉంటుందనుకోవచ్చా? ఉనికి ఉండాలని కూడా మనం కోరుకోకూడదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం జరగాలి. అప్పుడు సరే 80s లో 90s లో వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా. 1980s లో 90s లో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులకి ఆస్మాన్ జమీన్ ఫరక్ అంటారు తెలంగాణలో. ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. కాబట్టి మావోయిస్టులు ఉండాలని కూడా కోరుకునే వాళ్ళు ఉండొచ్చు కొద్దిమంది. కానీ ఇప్పుడు అడవులు బాట పడితే ఏమవుతుంది? అల్టిమేట్ గా ఏమవుతుంది? హిడ్మా ఏమైంది? ఏదో ఒక రోజు ఎన్కౌంటర్ కావాల్సిందే కదా. అంతకుముందు అంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు డ్రోన్స్ తర్వాత శాటిలైట్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవులు కాదు ఎక్కడున్నా సరే భద్రతా దళాలకి వచ్చేసింది. అంతకుముందు ఏంది, ఆ వెళ్తుండగా మందుపాత్రలు పెట్టి పోలీసుల్ని చంపేవాళ్ళు. దాంతో వాళ్ళు వెహికల్స్ బంద్ చేసి కాలినడకన పోలీసులు వెళ్లేవాళ్ళు. కల్వర్టుల దగ్గర వాటి దగ్గర ల్యాండ్ మైన్స్ ఇటువంటి పెట్టినప్పుడు. సో గ్రే హౌండ్స్ అవన్నీ అవసరం ఉండే. ఆక్టోపస్, గ్రే హౌండ్స్ ఇటువంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో మావోయిస్టులు ఉండగలరా? ఇప్పుడు ఇంతమంది ఎందుకు లొంగిపోతున్నారు? కగార్ ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏ మూలన ఉన్నా సరే అమెరికా ఏం చేసింది, ఒసామా బిన్ లాడెన్ 2011లో ఇప్పుడు కాదు, తొరా బొరా గుహలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తాన్ లో ఒక ఇంట్లో తలదాచుకుంటే అక్కడికి వచ్చి కొట్టేసిందా లేదా? సో అంత టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు దలుచుకుంటే, భద్రతా దళాలు దలుచుకుంటే ఇటువైపు ప్రాణ నష్టం, అంతకుముందు రెండు వైపులో ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు జరుగుతుందా? రెండో వైపు జరుగుతుందా? పోలీసుల వైపు లేకపోతే వాళ్ళు మావోయిస్ట్ యాక్షన్ టీం వచ్చేసి ఇక్కడ పొలిటీషియన్ చంపడం ఇవన్నీ జరుగుతున్నాయా? సో ఉంటే గనక ఇంకా మావోయిజం కంటిన్యూ అయితే ఎవరు నష్టపోయేది? మావోల సైడ్ నుంచే కదా ప్రాణ నష్టం జరిగేది, అక్కడే కదా. సో ఇప్పుడు మార్చ్ 31 లోపు ఏమున్నా భారతీయ జనతా పార్టీ అయితే క్లియర్. ఎందుకంటే మొదట ఇప్పుడు కాదు, ఒక 40-50 సంవత్సరాలు ఇది నడుస్తుంది. అప్పుడు కూడా ఏబీపీ వర్సెస్ ఆర్ఎస్యూ, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, అప్పుడు ఏబీపీ వాళ్ళని కూడా ఆర్ఎస్యూ చంపిన పరిస్థితి ఉంది. అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇవాళ 37 మంది లొంగిపోయారు. ఇవాళ డీజీపీ చెప్పారు 59 మంది ఇంకా తెలంగాణ నుంచి దళాల్లో ఉన్నారు అని చెప్పి. సో ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మెయిన్ గా ఇప్పుడు ఉందంటే తిప్పిరి తిరుపతి దేవ్జీకి ఇప్పుడు అతనే మావోయిస్టులకు సారథ్యం వహిస్తున్నాడు అని అంటున్నారు. కానీ ఇంకెవరో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత, మావోయిస్ట్ పార్టీ హెడ్ చనిపోయిన తర్వాత ఎక్కడ దానికి నెక్స్ట్ నేతృత్వం వహిస్తుంది ఎవరు అన్నది అఫీషియల్ గా రిలీజ్ కాలేదు. కానీ తిప్పిరి తిరుపతి దేవ్జీ ఉండొచ్చు అని అంటున్నారు. గణపతి కూడా ఇంకెక్కడున్నాడో తెలియదు. గణపతి ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. గణపతి మావోయిస్ట్ పార్టీకి సుదీర్ఘ కాలం నేతృత్వం వహించిన వ్యక్తి. సో అట్లాగే రాజిరెడ్డి కూడా ఇంకా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినారు, తెలంగాణలో ఉంటున్నారు. మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయి తెలంగాణలో ఉన్నారు. ₹1 కోటి రివార్డు తీసుకున్నారు. ఆయన కూడా పిలుపునిస్తున్నారు, ఏమైనా లొంగిపోవాలంటే లొంగిపోండి. రండి, జనజీవన స్రవంతిలో కలవండి, పోటీ చేయండి ఎలక్షన్స్ లో. లేదా పోటీ చేయకుండా మీ సిద్ధాంతాలని ప్రచారం చేయండి. మీడియా ఉంది. ఏ మీడియా కవర్ చేయకపోతే సోషల్ మీడియా ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎవరి వాయిస్ వాళ్ళు వినిపిస్తే ప్రజలు నచ్చితే మీది కూడా తీసుకోవచ్చు కదా. సో ఇంకా అడవుల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనుకున్నారో అది పాసిబుల్ కాదని తేలిపోయింది. పాసిబుల్ అయితే ఎప్పుడో పాసిబుల్ అవుతుండే, ఇప్పుడు కాదు కదా. అంటే భద్రతా బలగాలు అంతా గట్టిగా లేనప్పుడే పాసిబుల్ అవుతుండే. సో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అన్నది సాధ్యం కాదు అని క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకెందుకు ఉండాలి? వచ్చే వాళ్ళని కొద్దిమంది ట్రోల్ చేస్తుండొచ్చు. బట్ అల్టిమేట్గా నేనేమంటానంటే వాళ్ళు కొంత డిఫరెన్స్ నేను చూపిస్తాను. టెర్రరిస్టులు వేరు, మావోయిస్టులు వేరు. టెర్రరిస్ట్ అనేవాడు విచక్షణ అనేది ఉండదు. ఇప్పుడు ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ చేస్తే అక్కడ వాడు ఆ కారు బాంబుతో ఎవడు చనిపోతాడో తెలీదు. మావోయిస్టులు టార్గెట్ చేసింది పోలీసులు, రాజకీయ నాయకులు, భద్రతా బలగాలు, వాళ్ళకు వ్యతిరేక సిద్ధాంతం ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు. అది తప్పే. వ్యతిరేక సిద్ధాంతం ఉంటే చంపడం కరెక్ట్ కాదు. నీకు వ్యతిరేక సిద్ధాంతం ఏబీపీ వ్యతిరేక సిద్ధాంతం ఉంటే
చట్టాలు శిక్షించడం కాదు, నీ వ్యతిరేక సిద్ధాంతం ఉంటే నీ సిద్ధాంతం బలం పోరాడు, నువ్వు నీ వాదన వినిపించు, వాళ్ళు వాదన వినిపిస్తారు. చంపేయడం కరెక్ట్ కాదు కదా. అవును. వాళ్ళు హిందుత్వ సిద్ధాంతం వినిపిస్తే నువ్వు నీ రాడికల్ సిద్ధాంతం వినిపించు, ప్రజలకు ఏది నచ్చితే అది యాక్సెప్ట్ చేస్తారు కదా. అవును. సో ఇప్పుడు అడవుల్లో ఉంటే ఏం లాభం? అల్టిమేట్ గా హిందుత్వ సిద్ధాంతం ఉన్న పార్టీ దేశాన్ని ఏలుతోంది కదా. ఇప్పుడు వాళ్ళకి 37-38% వచ్చింది కదా భారతీయ జనతా పార్టీ. ఆ సిద్ధాంతం ప్రజలకు నచ్చింది కాబట్టి 16-17 రాష్ట్రాలు ఉంది. మీరు అట్లాగే పార్టీ పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఇవాళ పరిస్థితుంది? కేరళలో తప్ప ఎక్కడ అధికారం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది?